హాయ్, దిస్ ఇస్ రానా. మీరు వింటున్నది వాయిస్ ఆఫ్ తెలుగు. పాజిటివ్ విషయాల్ని వినండి, తోటి వారితో పంచుకోండి. డోంట్ లెట్ నెగటివిటీ ఇన్ యువర్ లైఫ్ అట్ ఆల్. మిత్రమా, ఓడిపోయిన వారికి మరొక అవకాశం లేదు అనుకుంటే బహుశా ఈ ప్రపంచంలో గెలిచిన వారు ఎవ్వరూ ఉండలేరు. గొప్పవాళ్ళందరూ మనవాళ్ళు అయితే బాగుండు అనుకుంటాం గాని మనవాడు గొప్పవాడైతే మాత్రం తట్టుకోలేం. జీవితంలో కోల్పోవడం ఉండదు, నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది. మిత్రమా, ఇది నీ జీవితం. నీకు నచ్చిన పని చెయ్యి, నీకు నచ్చినట్టుగానే ఉండు. ఎవరి గురించి ఆలోచించకు. ఓ మనిషి చనిపోతే 2 రోజుల్లో మర్చిపోయే జనం మధ్యన ఉంటున్నాం మనం. కాబట్టి ఎవరిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం నీకు లేదు. మన లక్ష్యం ఎంత ఉన్నతమైనదైతే మనకు ఎదురయ్యే సవాళ్లు కూడా అంతే కష్టంగా ఉంటాయి. సంకల్ప శక్తిని ఈ ప్రపంచంలోని ఏ శక్తి ఓడించలేదు. ఒక్కొక్కరి జీవితం ఒక్కోలా ఉండడానికి కారణం వారి ఆలోచన విధానం. ఆలోచనలు సరిగ్గా ఉంటే జీవితం కూడా సరిగ్గానే ఉంటుంది. మనం ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, లేక నెలకు ₹1,00,000 సంపాదించే సాఫ్ట్వేర్ ఉద్యోగి అయినా సరే, మనం ఊరి నుంచి వచ్చేటప్పుడు నాన్న అడిగే మాట ఏంటో తెలుసా? ఏరా నాన్న, ఖర్చులకు డబ్బులున్నాయా అని కదా. తన జేబులో ₹100 ఉన్నా సరే తన కోసం ₹10 కూడా ఖర్చు పెట్టుకోవడానికి ఆలోచించే నాన్న, తన ఆరోగ్యం బాగాలేకపోయినా మనకు కావలసినవి అన్నీ సమకూర్చే అమ్మ ఉన్న ప్రతి ఒక్కరూ అదృష్టవంతులే. మిత్రమా, జీవితం ఎల్లప్పుడూ 2వ అవకాశాన్ని ఇస్తుంది. దానినే రేపు అని పిలుస్తారు. జీవితం ఓ మరచిపోలేని ప్రయాణం. ఆ ప్రయాణంలో నువ్వు నేర్చుకోవడానికి, నీకు నేర్పించడానికి కొన్ని అనుభవాలు, కొత్త పరిచయాలు, విలువైన పాఠాలు, నిన్ను హెచ్చరించడానికి గుణపాఠాలు ఎదురవుతూనే ఉంటాయి. వాటిని ఎప్పుడూ మర్చిపోవద్దు. జరిగిపోయిన దాని గురించి ఎప్పుడూ చింతించకు. ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే, జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. ఎప్పుడూ సమయం వృధా చేసుకోకు. ఎందుకంటే నీకు ఉన్నది ఒక్కటే అవకాశం, ఒక్కటే జీవితం. మిత్రమా, ఆలోచన, ఆచరణ ఈ 2 మాత్రమే మనల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లగలవు. అరిస్తే గెలిచినట్లు కాదు, మౌనంగా ఉంటే ఓడినట్లు కాదు. సమయానికి తగ్గట్లు నడుచుకోవడమే మనిషి లక్షణం. ఆశతో ఉండేవాడు రాత్రి సమయంలో వెలుగునిచ్చే వెన్నెలను చూసి ఆనందిస్తాడు. కానీ ఆశయంతో ఉండేవాడు ఆ వెన్నెల ఎంత దూరంలో ఉందో ఆలోచిస్తాడు. అంబాసిడర్ కారులో వెళ్ళినప్పుడు కాదు, అంబులెన్స్లో వెళ్ళినప్పుడు తెలుస్తుంది జీవితం అంటే ఏంటో. విద్యను సముపార్జించేవారు శ్రమ పడాల్సిన అవసరం లేదు. కేవలం ఏకాగ్రత మరియు అంకితభావం ఉంటే చాలు. స్వర్గాన్ని, నరకాన్ని ప్రత్యేకంగా చూసిన వారు ఎవరూ లేరు. అందరిలో కలిసిమెలిసి ఉంటూ ఆనందంగా, తృప్తిగా జీవించడమే స్వర్గం. లేనిపోని ఆశలకు పోయి బాధపడడమే నరకం. చక్కెర తీయగా ఉంది కదా అని ఎక్కువగా తింటే ప్రాణానికి ప్రమాదకరం. అలాగే మాటలు తీయగా ఉన్నాయి కదా అని నీ బలహీనతల్ని అందరితో పంచుకుంటే జీవితానికే ప్రమాదకరం. మనకు ఉన్న సమయం చాలా తక్కువ. దాన్ని వేరొకరి జీవితం కోసం వృధా చేయకూడదు. ప్రతి అడుగులో నీకు అవమానం ఎదురైనా, ప్రతి సందర్భంలో నీ అసమర్థత నీ వేలెత్తి చూపినా, ఎండగట్టిన ఈ సమాజంలో నువ్వు పోరాడాల్సింది నీతోనే, గెలవాల్సింది నీపైనే. నీతో నువ్వే యుద్ధం చెయ్యాలి. నీ గెలుపు మార్గంలో ప్రత్యర్థి ఎలా ఉండాలంటే అన్నిట్లోనూ ముందుగా, చురుగ్గా, తెలివిగా ఉండాలి. అయితే చివరకు ఆ ప్రత్యర్థి నీవే కావాలి. జీవితంలో కొన్ని అందినట్టే అంది చేజారిపోతుంటాయి. విచిత్రం ఏమిటంటే వాటి విలువ వాటిని కోల్పోయిన తరువాత మాత్రమే తెలుస్తుంది. మిత్రమా, ప్రపంచమంతా నిశ్శబ్దంగా నిద్రపోతున్న సమయంలో మీరు తిప్పే పేజీల చప్పుళ్ళు భవిష్యత్తులో విజయం సాధించిన తరువాత ప్రపంచం కొట్టే చప్పట్లు కావాలి. నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గూర్చి ఏడవడం మూర్ఖత్వం అవుతుంది. సాహస యాత్రల సంగమమే ఈ జీవితం. జీవితాన్ని అనుభవిస్తూ, ఆస్వాదిస్తూ ముందుకు సాగిపోవాలి. భయాల్ని, నిరాశల్ని, చేదు జ్ఞాపకాల్ని గాలిలో కలిపేస్తూ. జీవితంలో ఏదో సాధించాలి, ఎంతో సంపాదించాలి అనుకుంటాం. కానీ అనే పదంతో ఎంతో మంది ఆగిపోతారు.
ఆ కానీ అనే పదాన్ని పక్కన పెట్టి ముందుకెళితే విజయం తప్పక సిద్ధిస్తుంది. జీవితంలో ఎంతో విలువైనది కోల్పోయినా బాధపడకు, ఎందుకంటే జీవితం అంతకంటే విలువైనది. తప్పు మన నీడలాంటిది, మన వెనుక ఉండి మనల్ని నడిపిస్తుంది తప్ప మన ముందు కనబడదు. అందుకే మనం మన ఎదుటి వాళ్ళ తప్పులను మాత్రమే వేలెత్తి చూపిస్తాం. బడిలో పాఠాల కంటే మదిలో మాటలకు బరువెక్కువ. ప్రకృతిని మించిన తల్లి లేదు, తల్లిని మించిన ప్రేమ లేదు, కాలాన్ని మించిన గురువు లేడు. వీటి విలువ తెలియని వాడికి విజయాన్ని చూసే హక్కు లేదు. బావిలోతు కొలవవచ్చుగాని మనిషి మనసులోతు కొలవలేము. క్రమశిక్షణ అంటే అసౌకర్య పరిస్థితుల్లో కూడా సౌకర్యవంతంగా మెలగడం. కుంటి సాకులు చెబుతూ ప్రయత్నాన్ని ఆపేస్తే ఈ జన్మలో కాదు కదా, వచ్చే జన్మలో కూడా నీ విమర్శకులకు సమాధానం చెప్పలేవు. నీకు జరిగిన అవమానాలు, అవహేళనలు గూర్చి ఆలోచిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకోకుండా వాటిని నీ విజయానికి మెట్లుగా చేసుకుని విజయం సాధించి నువ్వేంటో నిన్ను అవమానించిన వారికి చూపెట్టు. జీవితమంటే నిన్ను నువ్వు చూసుకోవడం కాదు, నిన్ను నువ్వు రూపుదిద్దుకోవడం. ఎవరు ఏ ప్రయత్నం చేసినా సాఫల్యానికి, వైఫల్యానికి అవకాశం సరి సమానంగా ఉంటుంది. కానీ ఏ ప్రయత్నం చేయకుండా ఉంటే వారికి మాత్రం 100కి 100 పాళ్ళు వైఫల్యమే మిగులుతుంది. మిత్రమా, సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఒకేలా ఉండు. సంతోషం నీకు తీయని చిరునవ్వులు ఇవ్వచ్చు, కానీ బాధ తీయని కన్నీళ్లను మాత్రం ఇవ్వదు. ఒక నిమిషపు బాధ కోసం 60 సెకండ్ల సంతోషాన్ని మాత్రం కోల్పోకు. నువ్వు ప్రస్తుతం మొక్కవే కావచ్చు, కానీ చెట్టులా తప్పకుండా ఎదుగుతావు. అయితే అది సాధ్యమయ్యేది కొత్త చిగురుని చిగురిస్తేనే కదా. జీవితం కూడా అంతే. రోజు ఏదో ఒకటి కొత్తగా నేర్చుకుంటేనే గొప్పగా బ్రతకగలం. మగువ వజ్రం లాంటిది. విలువ తెలిసిన వాడి చేతిలో పడితే నెత్తిన కిరీటంలో పెట్టుకుంటాడు. ఆ విలువ తెలియని వాడికి దొరికితే రంగురాయి అనుకుని వీధిలోకి విసిరేస్తాడు. మిత్రమా, మంచి కోసం చేసే పోరాటంలో ఓడిపోయినా అది విజయమే అవుతుంది. తృప్తిని మించిన ధనం లేదు, భక్తికి మించిన మోక్షమూ లేదు. మిత్రమా, ఆఖరిగా ఒక్క మాట, వైఫల్యం నిరాశకు కారణం కాకూడదు, కొత్త ప్రేరణకు ప్రారంభమవ్వాలి. అలాగే డబ్బు ఎవరికైనా ఖర్చు చేయొచ్చుగాని సమయాన్ని మాత్రం అర్హత గల వ్యక్తుల కోసం మాత్రమే వినియోగించాలి. ఇది రాసిపెట్టుకో.